Welcome to General and Technical Case Study. Telangana government మనకి pre-examination coaching program concerns from police and police constables for SC eligible during 2022-2023 అనే నోటీస్ అయితే పంపించింది. ఇది తెలంగాణ స్టడీస్ వారు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి April 6, 2022 and the last date 12 April 2022. సో ఈ మధ్యలో మీరైతే అప్లై చేసుకోండి. 6 మనకి రిలీజ్ అయింది. వీళ్ళంతా త్వరగా ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. సో మీకు ఈ నోటీస్ అయితే క్లియర్గా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఒకసారి నోటీస్ అయితే చూడండి. సో ఈ నోటీస్ లో మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి హెడ్లైన్స్ లో ఆల్రెడీ చెప్తున్నాం. సో ఆబ్జెక్టివ్ లో ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ కోచింగ్ 3,300 SCU ఫర్ అపేరింగ్ టు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే క్లాస్ కోచింగ్ ప్లస్ ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్. సో ఇదంతా కూడా డ్యూరేషన్ 2 months అని ఇచ్చాడు. ఇక్కడ బోత్ ఫిజికల్ అండ్ క్లాస్ రూమ్ టీచింగ్ separate coaching will be organized for the successful candidates in the preliminary exam. సో ఇక్కడ మనకి టోటల్ గా 3,300 మెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో అప్రాక్సిమేట్లీ 100 క్యాండిడేట్స్ ఫ్రమ్ ఈచ్ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేశారు. సో ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి కాదు. ఇక్కడ క్యాండిడేట్స్ ప్రొసెస్ గ్రాడ్యుయేషన్ అనేది ఎస్ఐకి సంబంధించి అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి. ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ కి అయితే ఇంటర్మీడియట్ సరిపోతుంది. ఈ రెండింటికి అప్లై చేసేవారు ఆన్లైన్ అప్లికేషన్ లో బోత్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. సో ఆ మెజర్మెంట్స్ ఏంటంటే డిస్క్రిప్షన్ లో మనకి వెయిట్ మెన్షన్ చేశారు. హైట్ 167.6, చెస్ట్ 86.36 అయితే ఉండాలి. ఇది మీరు ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాతనే ఎగ్జామ్ కి అపీర్ అవ్వండి. ఎందుకంటే హైట్ లేకపోతే కూడా తర్వాత సెలెక్ట్ అయినా మళ్ళీ వెరిఫై చేసేటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ 30 years ఏజ్, పోలీస్ కానిస్టేబుల్ 27 years ఏజ్ ఉండాలని చేశారు. అలాగే మిగతా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వండి. వీలైనంత త్వరగా అప్లై చేసుకుంటే మనకి సైట్ విజిట్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కూడా మీరు నీట్గా ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఇక్కడ నీట్గా మెన్షన్ చేశారు. సో అడ్మిషన్ ఇంటూ ద free examination coaching program for sub inspector of police and police constables for SC eligible during 2022-2023. సో ఇక్కడ మీరు నేమ్ మీకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అని డేట్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కోచింగ్ ప్రిఫర్డ్ లో ఛాన్స్ అపాయింట్మెంట్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ ఆల్మోస్ట్ రెండింటికి కూడా చాలా మంది రాస్తూ ఉంటారు కాబట్టి సో బోత్ అని మెన్షన్ చేయండి. ఇంకా అడ్రస్ కమ్యూనికేషన్ దగ్గర నీట్ గా ఇవ్వండి. ఎందుకంటే ఒక డిస్టిక్ వేరే డిస్టిక్ అయితే మనకి మళ్ళీ నాన్ లోకల్ కి ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా దిస్ డిస్టిక్ మెంబర్స్ కాబట్టి మనం ఇచ్చేటప్పుడు కేర్ఫుల్ గా అన్ని డీటెయిల్స్ నీట్గా ఇవ్వండి. తర్వాత అకౌంట్ నంబర్ IFS కోడ్ కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే స్టైపెండ్ కోసం మనకి ఆల్రెడీ ఆ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అకౌంట్ నంబర్ IFS కోడ్ నీట్గా ఇవ్వండి. తర్వాత లాస్ట్ లో టిక్ మార్క్ చేసి సర్టిఫికేట్ చేసి సబ్మిట్ చేయండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి పూర్తిగా ఉన్నటువంటి డీటెయిల్స్. సో ఇవన్నీ ఒకసారి నీట్గా మెన్షన్ చేయండి. ఇక్కడైతే హైట్ ఎగ్జాక్ట్ గా అడిగారు. హైట్ కి సంబంధించి కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకుంటే మంచిది. ఇది నీట్గా మనకి ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి త్వరలో మనకి కూడా ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళంతా త్వరగా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసి ప్రిపరేషన్ లో మనకి అవుతాయి. వీటన్నిటితో పాటు మనకి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ తో పాటు ఈ ఫ్రీ కోచింగ్ తో పాటు మనకి సర్వీస్ రావడానికి కూడా అవకాశం ఉంది. మంచిగా